ప్రజాకవి యుద్ధ నౌక గద్దర్ మరణం ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆయనతో ఉన్న స్మృతుల్ని నెమరవేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గద్దర్తో మీకు అసలు ఎటువంటి అనుబంధం ఉంది? మీ పరిచయం ఎప్పటిది అసలు? గద్దర్ తోటి నాకు మొట్టమొదటి పరిచయం 1973లో జరిగింది. అప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వేములవాడకు సంబంధించి వేములవాడ లోపల కూరరాజన్న ఒకటి కూలీల సభను ఏర్పాటు చేసిండు. ఆ కూలీల సభకు గద్దర్ను ఆహ్వానిస్తే ఆయన తన బృందంతో వచ్చి అక్కడ పాటలు పాడిండు. ఆ సమావేశానికి నేను పోయినప్పుడు గద్దర్ తోటి పరిచయం ఏర్పడ్డది. అయితే ఆ గద్దర్ అప్పుడు రాత్రి 10 గంటలకు మొదలైనటువంటి ఆ సభ అర్ధరాత్రి 2 గంటల వరకు ఆ సభ కొనసాగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మరణించేంత వరకు కూడా ఆయనతోటి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు భారత విప్లవోద్యమంలో ఆయన జనాట్య మండలిని స్థాపించి విప్లవోద్యమ ప్రచారం చేస్తున్న సందర్భం నుండి మొదలు పెడితే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో 96లో ఆయన తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన సభలు పాడిన పాటల నుంచి మొదలుకొని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంటే ఆయన చేసినటువంటి వర్గ పోరాటాలతో అదేవిధంగా కుల పోరాటాలతో అంటే క్యాస్ట్ స్ట్రగుల్స్, క్లాస్ స్ట్రగుల్స్, అది ఒక సామాజికంగా జరిగినటువంటి అనేక ఉద్యమాలతో ఆయన పాల్గొన్న అనేక సందర్భాలు ఉన్నాయి. గద్దర్ మరణం అనేది చాలా బాధాకరంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఆయన యొక్క మరణానికి నా రెడ్ షాల్యూట్స్, ఆయన మరణం పట్ల నేను రెడ్ షాల్యూట్స్ అర్పిస్తున్నాను. సార్, అయితే మీరు ఆయనతో కలిసి పనిచేశారు, ఆయన్ని చాలా దగ్గరగా చూశారు. అంటే ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పారు, బ్యాలెట్తో కాదు బుల్లెట్తోనే ప్రజాస్వామ్యం సాధ్యం, ప్రజల సమస్యల పరిష్కారం అవుతాయి అని చెప్పిన వ్యక్తి మళ్ళీ బ్యాలెట్ వైపు అసలు ఎందుకు అంటే మళ్ళాల్సి వచ్చింది? అంటే ఈ ప్రత్యక్ష ఎన్నికల వైపు, ఇవన్నీ రాజకీయాల వైపు. ఇప్పుడు మొట్టమొదలు గద్దర్ యొక్క ఆ రాజకీయ అవగాహన మార్క్సిజం, లెనినిజం, మావో థాట్, ఆ భావజాలం లోపలనే ఆయన కొనసాగిండు. ఆ భావజాలంలో ఆ పార్టీలు, ఆ భావజాలంతో ఉన్నటువంటి పార్టీలు చేసినటువంటి ఉద్యమాలతోటి అనుబంధం కలిగి ఉన్నాడు. ముఖ్యంగా పీపుల్స్ వార్ గ్రూప్ తోటి ఆయన అనుబంధం కలిగి ఉన్నాడు. పీపుల్స్ వార్ గ్రూప్ పార్టీ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన కొనసాగిండు. కనుక ఆ రోజు ఈ పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక పోరాటాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆయన జనాట్య మండలి తరపున పాటలు పాడిండు, ప్రదర్శనలు ఇచ్చిండు. ఆనాడు ఉన్నటువంటి భావన ఏంటంటే ఇది వర్గ పోరాటం. ఇప్పుడు ఇది మనకు ఉన్నది వర్గ సమాజం. ఈ వర్గ సమాజం వర్గాలు ఉంటాయి. వర్గ నిర్మూలన జరిగి సమసమాజం ఏర్పడాలంటే వర్గ పోరాటం జరగాలి. ఈ వర్గ పోరాటం జరగాలంటే అది కార్మిక నాయకత్వాన వ్యవసాయదారులు, కార్మికులంతా కలిసి సాయుధ పోరాటం చేసి ఈ ఉన్న వ్యవస్థను కూల్చివేసి ప్రత్యామ్నాయ రాజకీయ సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది ఆనాటి సిద్ధాంతం. అది మార్క్సిజం, లెనినిజం, మావో థాట్ అది. కనుక ఆ భాజంలో పనిచేసినప్పుడు ఆయన బుల్లెట్ ద్వారానే అంటే సమసమాజ స్థాపన అనేది, వర్గాలు లేని సమాజం అనేది, దాని తర్వాత కులాలు లేని సమాజం అనేది దాని ద్వారానే ఏర్పడుతుంది. ఇప్పుడు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా అది సాధ్యం కాదు. వర్గాలు కొనసాగుతాయి, సొంత ఆస్తులు అట్లనే కొనసాగుతాయి, సొంత ఆస్తులు రద్దు కావు అని అప్పుడు ఆయన ఆ మార్గంలో పనిచేస్తుంటే పాటలు పాడిండు, చాలా కార్యక్రమాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. దాని తర్వాత రాజకీయ అభిప్రాయాలు సందర్భాన్ని బట్టి ఆయన మార్చుకున్నాడు. అది ఏది కరెక్టు, ఏది తప్పు అని అనుకుంటే అది ఆ సమాజంలో ఎవరు ఉన్నటువంటి అవగాహనతోటి వాళ్ళు మార్గాలు చెప్తుంటారు. మొట్టమొదటిలో మేమంతా బుల్లెట్ ద్వారానే అంటే సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది. ఏది వర్గ సమాజం లేని, కుల సమాజం లేని, అసమానతలు లేని, దోపిడీ వివక్షలు, అణచివేతలు లేని సమసమాజం సాయుధ పోరాటం ద్వారానే సిద్ధిస్తుంది అని నమ్మిన వాళ్ళే మేమంతా. అయితే ఆ పంథా నుండి బయటకు వచ్చి ప్రజా జీవనంలో కొనసాగుతున్నప్పుడు ఇది ప్రధాన స్రవంతి రాజకీయాలు, మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు అంటారు ఇప్పుడు నడిచేటివి. ఆ రోజేమో రెవల్యూషనరీ రాజకీయాలు ఉండే. ఆ రెవల్యూషనరీ రాజకీయాలు ఉన్నప్పుడు చెప్పిన మాట అది.
తర్వాత అందులోంచి బయటకు వచ్చి ప్రజాజీవనంలో కొనసాగుతున్నప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో పాల్గొన్నప్పుడు అది బుల్లెట్ తోటి అనే మాట వర్తించదు. ఇక్కడ బ్యాలెటే అంటే మరి అది కాంప్రమైజ్ అయ్యి వీళ్ళకి వచ్చినట్ట, అది తప్పు అని వీళ్ళకి వచ్చినట్ట, తర్వాత ఇదే కరెక్ట్ అని వచ్చినట్ట అని అంటే అది ఇప్పుడు అది అనవసరమైన సందర్భం, వివాదాస్పదమైన సందర్భం. అది ఇప్పుడు మేము ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో కొనసాగుతున్నాం. గద్దర్ కూడా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్కి వచ్చిండు. విప్లవోద్యమ రాజకీయాల నుండి, ధిక్కార రాజకీయాల నుండి, సాయుధ పోరాటాల రాజకీయాల నుండి, ఆ చైతన్యం నుండి విడిపడి ఈ ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్కు ప్రధాన స్రవంతి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లోనే రాజకీయ అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న రాజ్యాంగం పరిధిలో చట్టం ఆమోదించే రీతిలోనే మరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. ఆ మార్గంలో ఆయన తర్వాత పోయాడు. అయితే ఆనాడు బుల్లెట్ అన్నది వాళ్ళ బ్యాలెట్ అన్నది బుల్లెట్ తప్పు, బ్యాలెట్ కరెక్ట్, సమసమాజం ఏర్పాటు చేయడానికి ఆయన చెప్పలే. ఎక్కడ అట్లేం చెప్పలే. ఆ రోజు చేసినప్పుడు అది కరెక్టు. అందులోంచి మేము రాజు కూర్చుకుని వచ్చినామో లేకుంటే మనసు మార్చుకుని వచ్చినామో కానీ అది తప్పు. సమసమాజ స్థాపనకు బుల్లెట్ తప్పు, బ్యాలెట్ కరెక్ట్ అని వచ్చింది మాత్రం కాదు. ఆయన కాదు, నేను కాదు, బయటకు వచ్చిన వాళ్ళు ఎవరం కాదు. కాకపోతే ఆ విప్లవోద్యమంలో చివరిదాకా కొనసాగలేకపోవడం, రకరకాల అందులో ఉండే ఇబ్బందులు అనేక ఉండడం వల్ల కొంతమంది తట్టుకుంటారు, కొంత తట్టుకోరు, కొంతమంది బయటకు వస్తారు. కానీ ఆ సిద్ధాంతం తప్పని బయటకు వచ్చిన సందర్భం అయితే కాదు. సార్, ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో కలలు కన్నారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన తన పాట ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్నే చైతన్యపరిచారు. అట్లాంటిది ఆయన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ఒకంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా మనకి అంటే చాలా వేదికల్లో కూడా ఆయన తన అసంతృప్తిని కూడా బహిరంగంగానే వెళ్ళగక్కారు. ఎందుకు అంటే ఆయన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆయన అంత అసంతృప్తిగా ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఇదేదో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉంటాయో అట్లాంటిది కాదు ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఎందుకు వచ్చిందంటే మన స్వంత దేశంలో, స్వతంత్ర దేశంలో ఒక ప్రాంతం మరొక ప్రాంతం చేత అణచివేతకు గురి కావడం వలన, ఆంతరంగిక అణచివేత కొనసాగడం వలన ఆ తెలంగాణ మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి భావన వచ్చింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే తెలంగాణ రాష్ట్రం ఈ రాజ్యాంగం పరిధి లోపలనే పనిచేస్తే తప్పితే దీనికి భిన్నంగా ఈ ప్రభుత్వం పనిచేయదు. అది ఆయన చైతన్యం, అది మార్క్సిజం లెనినిజం మావో థాట్లో చైతన్యం. అది ఆ చైతన్యంలో ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం చేయాలి అని అంటే అది ఈ ప్రభుత్వాలకు సాధ్యం కాదు. అది ఆ చైతన్యం ఏంటంటే వర్గాలు రద్దు కావాలి, సొంత ఆస్తి వ్యవస్థ రద్దు కావాలి, ఉత్పత్తి సాధనాలు ఎవడైతే ఉత్పత్తి చేస్తున్నాడో ఉత్పత్తి సాధనాలు వానికే అధికారం ఉండాలి, ఉత్పత్తి ఎవడు చేస్తున్నాడో ఆ జరిగే ఉత్పత్తి మీద వానికే సంబంధం ఉండాలి అనేటువంటి చెప్పేటువంటి అది గొప్ప అది సమాన జీవన చరిత్ర. అది దీన్ని వర్తిస్తుంది. అయితే వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గద్దర్ గారు చాలా వాటిని నేను ప్రశంసించారు. ఏది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెరువులను చూసినప్పుడు కానీ, మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్ళు అందిస్తున్నటువంటి సందర్భంలో కానీ, చాలా రైతులకు మన ఇది ఆసరా పెన్షన్స్ ఇచ్చి అసహాయులను ఆదుకునే విషయంలో కానీ చాలా విషయాలు ఆయన మంచి జరుగుతున్న స్పందించారు. కానీ ఆయన రాజకీయ చైతన్యం, ఆయనకున్నటువంటి అవగాహన మేరకు ఇక్కడ పరిపాలన జరుగుతలేదని ఆయన భావించి ఆయనకు అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. ఆయన అసంతృప్తి తప్పు అని కానీ ఒప్పు అని కానీ నేను అనడం లేదు. వారికి ఉన్న రాజకీయ అభిప్రాయం వారికి ఉన్నది. వారికి ఉన్న రాజకీయ అభిప్రాయం అది వ్యవస్థపరమైందా, వ్యక్తిగతపరమైందా, లేకుంటే ఒక సంస్థపరమైందా, దేనిపరమైందో ఇప్పుడు నేను చెప్పలేను దాని గురించి. కానీ అసంతృప్తిగా ఉండడం అనేది వారి వారి కోణం నుంచి వారు ఈ ప్రభుత్వ పాలనను అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఏ కోణంలో అసంతృప్తి వ్యక్తం చేసిండో చాలా కోణాలు ఉంటాయి.
సంస్థాపరంగా ఉంటాయి, సమాజపరంగా ఉంటాయి, వ్యక్తిగతంగా ఉంటాయి, అనేక కోణాలు ఉంటాయి. ఏ కోణంలో వారు ఇక్కడ అసంతృప్తి ఏర్పాటు చేసుకున్నాడో మనం ఇప్పుడు నిర్వచించుకోవడం అసందర్భం. సార్ మీరు గద్దర్తో ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు తరచూ. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? ఎక్కువ ఏం మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆయన మీతో? ఆయన ఎప్పుడు కలిసినా కూడా చాలా హాస్యోక్తంగా అరే ఏమిరా భావన అని సంబోధించేది. తర్వాత అరే కంఫర్టబుల్గా ఉన్నావు అక్కడ అనేది. నేను ఎప్పుడూ కంఫర్టబులే అని చెప్పి నేను అతనికి చెప్పేది. నేను తనను కలిసింది ఎప్పుడంటే అంటే ప్రత్యేకంగా గుర్తుకొస్తలేదు కానీ ఆయన ఒకటి ఇక్కడ మానవతామూర్తి విగ్రహము ఆవిష్కరణ జరిగింది. ఒక పాట రాసింది దాని మీద. ఆ పాట రాసినప్పుడు నేను ఆయన నాకు ఎదురుపడ్డప్పుడు అన్న పాట రాసినవే అని అన్న. అరే ఎదురా భయ్ రాసినరా భయ్ ఏదో ఒకటి దానికి చర్చ ఎందుకు రా అన్నాడు. నేను నిన్ను ఏదో వ్యతిరేకించడానికి నా సందర్భం తీయలే. నువ్వు బాగా రాసినావు ఆ పాట. ఆ మానవతామూర్తి విగ్రహానికి సంబంధించి ఆయన గురించి బాగా చెప్పినావు. దాన్ని నేను అభినందించడానికి నేను విషయం తీసినా కానీ దాన్ని ఏదో తప్పు చేసినావని నీ భావజాలానికి విరుద్ధంగా పోయినామనే కాదు. ఈ భావాలు, ఈ జాలాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చించుకోవాల్సిన సందర్భంలో మనం లేము. మనకి ఇప్పుడు అది అవసరం లేదు. మనం ఎందుకంటే ఆ ఉద్యమంలో లేవు, మనం ఆ సాయుధ పోరాట రాజకీయాల్లో లేవు, ఆ ధిక్కార రాజకీయాలు లేవు, ఆ వర్గ పోరాటంలో లేవు. మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానంలో కొనసాగుతున్న పార్టీల పోరాటాల్లో మనం భాగస్వామ్యం కాదు. ఇక అట్లాంటప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోవడం దేనికి? నేను దాని గురించి అనలేదని చెప్పిన. అప్పుడు మాట్లాడాడు. ఒకసారి ఒక పెళ్ళిలో కలిసినప్పుడు నేను నా భార్య ఆయనకు ఎదురుపడ్డప్పుడు అరే మా చెల్లెను బాగా చూసుకుంటున్నావురా అన్నాడు. అది బాగానే చూసుకుంటున్నా అని అన్న. అరే ఇగో అమ్మ వీడు నేను మంచిగా చూసుకోకపోతే నాకు చెప్పు, వీడి సంగతి చెప్తాను అంటే ఇట్లా హాస్యోక్తంగా అంటే సాన్నిధ్యం ఆ సాన్నిహితాన్ని తెలియపరిచే విధంగా మాట్లాడిన సందర్భం కూడా గుర్తుంది. కానీ ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది, అంటే ఒక 6 నెలలు అవుతుంది కావచ్చు. కాకపోతే ఆయన వీడియోలు, ఆయన మాటలు, ఆయన ఇంటర్వ్యూలు అని చూస్తూనే ఉంటాం. ఇక ఆయన రకరకాలుగా మాట్లాడిండు, రకరకాల సభల్లోకి పోయిండు. ఇక అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. మాకు ఆయన గురించి మాకు ప్రస్తుతం ప్రస్తావించేది ఏంటంటే ఆయన గతమే, ఆనాటి గతమే. విప్లవోద్యమంలో ఆయన చేసినటువంటి కృషి, ఆయన జైలు జీవితం, నిర్బంధాలు, త్యాగాలు ఎనలేనివి, అసలు ఎవరు ఎదుర్కోలేనివి. అప్పుడే ఆయన ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్నది. దాన్ని మాత్రం మనం కాదనలేము. దాని తర్వాత కాలంలో ఆయన అభిప్రాయాలు చాలా మార్చుకుంటారు. అది మన వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి చాలా అభిప్రాయాలు మారుతుంటాయి. కానీ ఆనాటి గద్దర్ అడవిలో ఉన్నటువంటి ఒక పులి, ఆనాటి గద్దరు అడవిలో ఉన్నటువంటి ఒక బెబ్బుల్ లాంటి వ్యక్తి. ఈనాటి గద్దర్ సామాజిక ఉద్యమాల లోపల, క్లాస్ స్ట్రగుల్స్ లోపల ఎక్కడ హక్కుల పోరాటం ఉంటే, ఎక్కడ అణచివేత ఉంటే, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనుకుంటే అక్కడ ప్రత్యక్షమై తన గళాన్ని విప్పిండు. ప్రభుత్వాన్ని ప్రశంసించుకుంటూ చెప్పిన సందర్భాలని, విమర్శించుకుంటూ పాడిన పాటలు ఉన్నాయి. అవన్నీ కూడా సహజం. అవి పాడినంత మాత్రాన గద్దర్ మీద ఎవరికి కోపం ఉండదు, ఆవేశం ఉండదు, ప్రభుత్వానికి ఉండదు, పార్టీకి ఉండదు, మా కేసీఆర్ గారికి ఉండదు, ఎవరికీ ఉండదు. ఆయన మాత్రం త్యాగజీవి, త్యాగధనుడు. ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. ఆయన గొప్ప ఉన్నత విద్యావంతుడు. ఆయన ఇంజనీరింగ్ చేసినటువంటి బీటెక్ విద్యార్థి. ఆయన కెనరా బ్యాంకులో మంచి మేనేజర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగి. వాటిని అన్నిటినీ కూడా కాదని, మంచి సామాజిక జీవితాన్ని కాదని ఆయన ఈ విప్లవోద్యమంలో పాల్గొనడం కనుక గద్దర్కు మనం ఆయన త్యాగజీవిగా మనం పేర్కొనాలి. 73 నుంచి ఇప్పటి వరకు ఆయనతోటి ఉన్నటువంటి నా యొక్క సాన్నిధ్యాన్ని, సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి అమరత్వానికి నా రెడ్ శాల్యూట్స్ తెలియజేస్తున్నా. తర్వాత వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఇది
గద్దర్తో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన ఒకసారి నెమరు వేసుకున్నారు. అలాగే వారి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణలు కూడా, అంటే సరదా సన్నివేశాలను కూడా మనతో అయితే ఆయన పంచుకున్న పరిస్థితి ఉంది. అయితే గద్దర్ లేని లోటు ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఎవరు పోడ్చలేదని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.